ఫ్రెండ్స్, మీ కంప్యూటర్ సిస్టమ్కి కావాల్సిన ఎసెన్షియల్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఒకే వెబ్సైట్లో దొరికితే ఎలా ఉంటుంది? అలాంటి వెబ్సైట్ గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఫ్రెండ్స్, ముందుగా మీరు 98 అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్కి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుండి ఆ లింక్ ఫాలో అయ్యి నేరుగా మీరు ఈ వెబ్సైట్కి చేరుకోవచ్చు. వన్స్ మీరు ఈ వెబ్సైట్కి చేరుకున్నాక యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఎసెన్షియల్ సాఫ్ట్వేర్స్ అన్ని లిస్టు రూపంలో ఉంటుంది. వీళ్ళు ఇన్స్టలేషన్ ప్రాసెస్ మొత్తం 2 స్టెప్స్లో ఇస్తున్నారండి. ఫస్ట్ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ మనం పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో మనం ఇక్కడ లిస్ట్ రూపంలో చూడొచ్చు. ఫస్ట్ వెబ్ బ్రౌజర్స్ చూడండి, మనకు కావాల్సిన వెబ్ బ్రౌజర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే మెసేజింగ్ యాప్స్, జూమ్, డికార్డ్, స్కైప్ అలాంటివి, అలాగే మీడియా సంబంధించిన యాప్స్, అలాగే రన్ టైమ్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, జావా, జేడీకే అలాంటివి, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇమేజ్ ఫార్మాటింగ్ కావాల్సిన యాప్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే డాక్యుమెంట్ ఫార్మాటింగ్ యాప్స్, సెక్యూరిటీ సంబంధించిన యాప్స్. ఈ సెక్యూరిటీ సంబంధించిన యాప్స్ గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నానండి. ఎవరైతే విండోస్ 10, విండోస్ 11 యూజ్ చేస్తున్నారో వాళ్ళు స్పెషల్గా యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ విండోస్ 10, విండోస్ 11లోనే విండోస్ డిఫెండర్ అని ఒక యాంటీవైరస్ ఉంటుంది. దాన్ని మీరు రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అనవసరంగా ఇన్స్టాల్ చేసి మీ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ డౌన్గ్రేడ్ చేసుకుంటాం తప్పించి ఎటువంటి యూజ్ ఉండదని నా అభిప్రాయం. నెక్స్ట్ అలాగే అదర్ సాఫ్ట్వేర్స్ అని కొన్ని ఉన్నాయి. ఎవర్ నోట్ అని, అలాగే డెవలపర్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నారో వాళ్ళకి కావాల్సిన డెవలపర్ టూల్స్కి సంబంధించిన అప్లికేషన్స్, అలాగే యూటిలిటీస్ అంటే టీమ్ వ్యూవర్ అలాంటి యూటిలిటీస్, అలాగే ఆన్లైన్ స్టోరేజ్ సంబంధించిన యాప్స్ అనగా డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ అలాంటివి, ఫైల్ షేరింగ్ కోసం కావాల్సిన యాప్స్ అనగా బిట్టోరెంట్ అలాంటివి, కంప్రెషన్ అంటే మన ఫైల్ కంప్రెషన్ వాడతాం కదా, జిప్ ఫైల్స్, ర్యార్ అలాంటి ఎసెన్షియల్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరేం చేయాలంటే మీకు కావాల్సిన అప్లికేషన్ని ముందు టిక్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ప్రకారం ఇక్కడ పిక్ ద యాప్స్ యూ వాంట్ అని ఉంది కదా. ఫస్ట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒపేరా మినీ కావాలనుకోండి, ఆ టిక్ పెట్టుకున్నాను. అలాగే ప్లేస్లో విఎల్సీ కావాలంటే ఆ టిక్ పెట్టుకున్నాను. ఇంకా మీకు ఏ అప్లికేషన్ కావాలనుకుంటే దాన్ని మీరు ఇక్కడ టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మీరు ఇలా పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏముంటుంది, డౌన్లోడ్ అండ్ రన్ యువర్ కస్టమ్ ఇన్స్టాలర్ అప్డేట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్స్ ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అది ఇన్స్టాలర్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ చేస్తే అది అప్డేటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ ప్రకారం నేను ఇక్కడ గెట్ యువర్ 98 అనే ఒక బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను గెట్ యువర్ 98 అనే బటన్ క్లిక్ చేశానో మనకి నెక్స్ట్ స్టెప్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలన్నది ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి ఇక్కడ స్క్రీన్ మీద. ఆ ఇన్స్ట్రక్షన్ చూసి మనం ఫాలో అవుతామే. చూసారా, నేను ఏదైతే అవసరమైన సాఫ్ట్వేర్స్ని టిక్ పెట్టుకున్నానో అవి డౌన్లోడ్ అవుతూ స్టార్ట్ అయింది. ఈ డౌన్లోడ్ స్పీడ్ అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుందండి. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ చూడండి ప్రిపేరింగ్ సెటప్ అని నాకు ఒక పాపప్ వచ్చి ఏదైతే టిక్ పెట్టుకున్న యాప్స్ ఇన్స్టాల్ చేయమంటావా అని అడుగుతుంది. నేను ఎస్ అని క్లిక్ చేశాను. ఎస్ అని క్లిక్ చేసిగానే ప్రిపేరింగ్ సెటప్ అని ఇన్స్టాల్ అవుతాం స్టార్ట్ అయింది. డౌన్లోడింగ్ ఒపేరా, క్రోమియం అని అలాగ స్టార్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతాం. దాంతోపాటు నెక్స్ట్ ఇన్స్టాల్ కూడా అవుతుంది. మీరు ఏదైతే టిక్ పెట్టుకున్న యాప్స్ ఉన్నాయి కదా, అంటే పిక్ చేసుకున్న యాప్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు స్పెషల్గా 1 by 1 ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 98లో ఈ 98లో బ్యూటీ ఏమిటంటే మీరు ఏదైతే యాప్స్ పిక్ చేసుకున్నారో ఆ యాప్స్ అన్నీ సింగిల్ సెటప్ ఫైల్గా వస్తాయి. మీరు ఎప్పుడైతే ఆ సెటప్ ఫైల్ రన్ చేస్తారో యాప్స్ అన్నీ 1 by 1 ఇన్స్టాల్ అవుతూ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఇండివిజువల్గా ఏమీ రన్ చేయాల్సిన అవసరమే లేదు. అదండి 98కి సంబంధించిన వివరాలు.
ఈ వీడియో ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మటుకు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారపాటి సైనింగ్ అవుట్.